కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎల్పీ సమావేశంలో భిన్నాభిప్రాయాలు రావడంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. డీకే శివకుమార్తో పాటు మరో 4 అబ్జర్వర్లను ఢిల్లీకి పిలిచింది. రేపు సోనియా, ఖర్గే, రాహుల్తో భేటీ తర్వాత సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది. మరోవైపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏఐసీసీ ఇవాళ క్లారిటీ ఇస్తుందని భావించినా చివరి నిమిషంలో డీకే శివకుమార్ అబ్జర్వర్లను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. రేపు సోనియా, రాహుల్, ఖర్గేలతో డీకే శివకుమార్ భేటీ కానున్నారు. సీఎం ఎవరనేది రేపు క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రమే కొత్త సీఎం ప్రకటన ఉంటుందని ముందుగా భావించిన నేతలు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. రాజ్ భవన్ లో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేశారు. కొత్త సీఎం కోసం కాన్వాయ్ ని కూడా సిద్ధం చేశారు. అయితే అధిష్టానం సీఎం పేరును ప్రకటించకపోవడంతో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఉదయం ఎల్లా హోటల్లో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీలో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సీఎల్పీ ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో హైకమాండ్ ఏం చేసినా ఆమోదయోగ్యమేనని సభ్యులు తెలిపారు. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేల నుంచి ఏఐసీసీ అబ్జర్వర్లు 1-to-1 అభిప్రాయాలు తీసుకున్నారు. రేవంత్ సీఎం ఎంపికను కొంతమంది సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను రికార్డ్ చేసిన అబ్జర్వర్లు నివేదికను అధిష్టానానికి సెండ్ చేశారు. The PCC President Mr. Revanth Reddy, seconded by Patti, Vikramaditya, Uttam Kumar Reddy, Damodar Raj, Komti Reddy, Sridhar Babu, Ponnam Prabhakar, Sitaka, Prem Sagar, Kondal Sureka, Pal Nayak, Tumala Nageshwar Rao, Konrad Srinivas, Vedam Bhoja and Andi Srinivas. All these people seconded and it was being proposed by our PCC President Mr. Revanth Reddy. This authorization will be sent to the AICC President Mr. Mallikarjun Kharge ji, and all of them decided whatever the AICC President and the High Command decide, we will go by the decision of the party. సీఎం గా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క అవుతారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. ఈ నెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడమే విశేషం ఉంటది. ముఖ్యంగా ముఖ్య నాయకులకు అందరికి కూడా ప్రయారిటీ ఎట్లాగ ఇస్తారు కాబట్టి మా అలాంటి నాయకులు కూడా కోరుకుంటున్నారు కాబట్టి వారిని ముఖ్యమంత్రి చేయాలని మేము రాజ్భవన్ లో అయితే 9వ తారీఖు నాడు పెద్దగా అయ్యే అవకాశం ఉంది. ఇంకా వివరాలు తెలుసుకున్నాక మీకు చెప్పగలను. ఉండొచ్చు, ఒక 5 మెంబర్స్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నా. లేదంటే సీఎం తో పాటు ఒకరిద్దరిని డిప్యూటీ సీఎం భట్టి గారితో పాటు ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం ఉన్నా రేవంత్ రెడ్డి వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారన్నారు. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు మల్లు రవి. ఎవరైతే బాగుంటారనే విషయంలో మీ అందరికీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇంతకు ముందే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని చెప్పాను. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అందరూ కూడా ఆయన కావాలని కోరుకుంటున్నారు, నేను కూడా వారే కావాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బీజేపీ చీల్చడం వల్లే తాను ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ వలన కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు కోల్పోయిందన్నారు. పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై న్యాయ విచారణ చేపట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. నా సేవలు ఏ విధంగా వినియోగించుకోవాలి, నాకేదో బాధ్యత అప్పగించాలన్నా అది ఎవరు ఆలోచిస్తారు, ఎవరు ఇస్తారు? పార్టీ ఆలోచిస్తే పార్టీ ఇస్తాను. నేను కాదు కదా, నేను ఎన్నడూ కూడా ఏది ఇస్తుందో 10 రోజులు పార్టీ ఆలోచిస్తున్నా. ఎన్నడూ కూడా 10 రోజులు పార్టీ కాదు. ఎన్నడైనా ఏది ఇస్తుందో నా సేవలకు ఏ విధంగా వినియోగించుకోవాలి అంటే నా బాధ్యతను ఏ విధంగా వినియోగించుకోవాలని పార్టీ. ఢిల్లీలోని సోనియా నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశమయ్యింది. 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఫలితాలపై చర్చించారు. ఇటు తెలంగాణ సీఎం ఎంపికపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గవర్నర్ తమిళిసై గెజిట్ జారీ చేశారు. రెండో శాసనసభను రద్దు చేశారు. సీఈఓ వికాస్ రాజ్ గవర్నర్ కు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల జాబితా అందజేశారు. మరోవైపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయింది. గవర్నర్ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ ను అందజేసింది. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్ కు సీఈఓ వికాస్ రాజ్ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫార్సు మేరకు 2వ శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు. కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన వారి పేరును నివేదించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ఆ తర్వాత సిఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ లో ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, టెంట్లు సహా ఇతరత్ర సామగ్రిని ఇప్పటికే తరలించారు. సాధారణ పరిపాలన శాఖ, R&B, GHMC సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్భవన్ వెళ్లి ప్రస్తుతం అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్ కు అందించారు. కొత్త మంత్రుల కోసం వాహనాలను సిద్ధం చేశారు. దిల్కుష్ అతిథి గృహం వద్ద సీఎం కాన్వాయ్తో పాటు మంత్రుల కాన్వాయ్లను సిద్ధం చేశారు. అధిష్టానం నిర్ణయం కోసం కాంగ్రెస్ నేతలు వేచి చూస్తున్నారు. సిఎల్పీ నేత ప్రకటన అధిష్టానం ఏ క్షణమైనా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో బీజేపీకి ఓటు శాతం పెరిగిందన్నారు ఆ పార్టీ లీడర్లు. ఈ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పారు. రాష్ట్రంలో ఇకపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు కమలం నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంతగా ఫలితాలు రాలేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. తమ నెక్స్ట్ టార్గెట్ పార్లమెంటు ఎన్నికలని చెప్పారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు. ఎన్నికల ఫలితాలని సవాల్గా తీసుకుంటామన్నారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పటికీ మాకు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు. వీటన్నిటిపైన కూడా జాతీయ స్థాయి నేతలతో, రాష్ట్ర స్థాయి నాయకత్వంతో, జిల్లా నాయకత్వంతో, అసెంబ్లీ నాయకత్వంతో మేము చర్చించుకొని, సమీక్షించుకొని యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు మంచి ఫలితాలు సాధించడం కోసం కృషి చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. బలమైన అభ్యర్థి లేకే తాను కోరుట్లలో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు ధర్మపురి అరవింద్. పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేశారని చెప్పారు. కాంగ్రెస్ వేవ్ నడిచింది కాబట్టే తాము ఎక్కువ సీట్లు గెలవలేకపోయామని చెప్పారు. ఫ్యూచర్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తెలంగాణలో పోటీ ఉండబోతుందన్నారు అరవింద్. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఈ దేశంలో మాక్సిమం రాష్ట్రాలు మాదిరిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాష్ట్రంగానే మిగిలిపోతుంది. రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. 16 రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ వస్తుంది. ఫ్యూచర్ లో నాకు క్లారిటీతో కనబడుతుంది. ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రంలో బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా కొనసాగి ఉంటే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. సంజయ్ ని స్టేట్ చీఫ్ నుంచి మార్చాకే ప్రజలు బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లారని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకున్నారన్న జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ మాకొద్దని డిసైడ్ చేసుకున్నారని తెలిపారు. ప్రజలందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారు. తెలంగాణలో పరిపాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మాకొద్దు, ఇక సెలవు చెప్పుదామని చెప్పి ప్రజలు ఆనాడే డిసైడ్ చేసుకున్నారు. బండి సంజయ్ ఒకవేళ అధ్యక్షుడిగా ఉంటే ఇవాళ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఇది ఉండేది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాకపోతే ఆల్టర్నేటివ్ ఏదైతుందో కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 6 నెలల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ నిజస్వరూపం చూస్తారన్నారు. కాంగ్రెస్ వల్ల కర్ణాటక జనం ఇబ్బందులు పడుతున్నట్లుగానే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిశారు కిషన్ రెడ్డి. హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్ నివాసానికి వెళ్లి అభినందించారు. కేసీఆర్ పోతా ఒక పెద్ద పాపం చేసి వెళ్ళిండు.
తెలంగాణకి సంవత్సరంకి ఒక దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేలాగా అంత పెద్ద స్కీమ్లో అయినా ఏర్పాటు చేసి అయినా వెళ్ళిపోయాడు. రెవెన్యూ మనకు 1,00,000 అనుకోండి, మళ్ళీ 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, మళ్ళీ ఎక్కడ అప్పులు చేస్తారు, ఏ ల్యాండ్ అమ్ముతారు. కానీ తెలంగాణ ప్రజలు 6 నెలల్లో కాంగ్రెస్ వాళ్ళు నిజాం రూపం చూస్తారు. ఏ విధంగా కర్ణాటకలో వాళ్ళు నిజాం రూపం చూసుకున్నారు, అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్కి ఓటేసి మేము తప్పు చేసినామని ప్రజలు కూడా అనుకుంటాం. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం తరపున పోరాటం చేస్తామన్నారు నిర్మల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గతంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి ఆ భూముల్ని పేదలకు పంచుతామన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు మహేశ్వర్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రజల పక్షాన మేము పోరాటం చేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏమన్నా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా గొంతుకమైందని తెలియజేస్తా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతామన్నారు బీజేపీ లీడర్స్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే తమ టార్గెట్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలతో అధైర్యపడొద్దని, గెలుపోటములు సహజమని నేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజా తీర్పును శిరసా వహిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు కేటీఆర్. ఈ భేటీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, గెలిచిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ను ఎందుకు చేరుకోలేకపోయామనే విషయాల గురించి సమాలోచనలు చేశారు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను ఆ పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు కలిశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కలిశారు. ఫలితాల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు కేసీఆర్. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాడాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మిచాంగ్ తుపాను ప్రభావం రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మిచాంగ్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై పడింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. రేపు ఉదయం తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయి. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిచాంగ్ తుఫాన్ కారణంగా ఇవాళ ఎల్లో, రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి. 3 రోజుల పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మనకి ఇప్పుడు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మిచాంగ్ తుఫాను యొక్క ప్రభావం వల్ల గత 2 రోజులుగా మనకి దక్షిణ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలు, రాయలసీమ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడం అయితే జరుగుతూ ఉంది. ఈ తుఫాను అనేది నిన్న ఉదయం మనకి తుఫానుగా మారి, అంటే తీవ్ర వాయుగుండం నుండి తుఫానుగా మారి, అదే ఈరోజు చూసుకున్నట్లయితే అతి తీవ్ర తుఫాను, ఈరోజు ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా మనకి రూపాంతరం చెందడం జరిగింది. ఇవాళ రాత్రి నుంచే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు శ్రావణి. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు శ్రావణి. ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ తుఫాను యొక్క ప్రభావం వల్ల మనకి ఈ ఏదైతే జిల్లాల్లోనైతే అక్కడ మనకి
కొద్దిగా కొన్ని జిల్లాల్లో మనకి ఈదురుగాలులు దాదాపుగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటే, అలాగే కొన్ని జిల్లాల్లో మనం చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. రేపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జనగాం, భూపాలపల్లి, భువనగిరి, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఉంటుందన్నారు. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ ఘన విజయం సాధించింది. 3.5 దశాబ్దాలుగా వస్తున్న రాజకీయ సంప్రదాయాన్ని స్థానిక ఓటర్లు పక్కన పెట్టారు. మిజో నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీలే పాలించిన రాష్ట్రంలో తొలిసారి జెడ్పీఎం అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ 40 స్థానాలకు గాను 27 స్థానాలు గెలుచుకుని రికార్డు సృష్టించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ 2 సీట్లలో గెలవగా కాంగ్రెస్ కేవలం 1 సీటు గెలిచింది. జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కొత్తగా ఎన్నికైన నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్దంగా రేపు సమావేశం కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జోరంథంగా రాజీనామా చేశారు. రాజ్భవన్ వెళ్లి గవర్నర్ కంభంపాటి హరిబాబుకు రాజీనామా సమర్పించారు. రేపు లేదా ఎల్లుండి మిజోరంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాజ్యసభలో పోస్టాఫీస్ బిల్లుపై చర్చ నడిచింది. ఆ తర్వాత బిల్లును సభ ఆమోదించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ విక్టరీపై సభలో నినాదాలు చేశారు బీజేపీ సభ్యులు. మోదీ సర్కార్ తీస్రీ బార్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఇటు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై ఉన్న సస్పెన్షన్ను రాజ్యసభ ఎత్తేసింది. క్యాష్ ఫర్ క్వరీ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ డిమాండ్పై విపక్షాలు భగ్గుమన్నాయి. మిగ్జామ్ తుఫాను తమిళనాడు కోస్తాంధ్రను వణికిస్తోంది. చెన్నైలో భారీ వర్షాలకు కార్లు కొట్టుకుపోయాయి. ఎయిర్పోర్ట్లో రన్వేపై సైతం వరద నీరు ప్రవహించింది. అనేక ఇండ్లు మునిగిపోయాయి. రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్ర, తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుఫాను తీరం దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగ్జామ్ తుఫాన్ ఎఫెక్ట్తో తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాలో జోరుగా వానలు పడుతున్నాయి. 4 జిల్లాలో విద్యా సంస్థలకు ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించింది. చెన్నై సహా 3 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు కుండపోత వానలతో చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా వరదతో సబ్వేలను క్లోజ్ చేశారు. రోడ్లపై మోకాల్లోతు వరద నీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ 4 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. साइक्लोन मिग्जाम चेन्नई से लगभग 90 किलोमीटर उत्तर पूर्व दिशा में एक सीवियर साइक्लोन सिस्टम रूप में अभी केंद्रीभूत है. इसके प्रभाव में अभी 60 से 70 किलोमीटर प्रति घंटा तेज़ हवा नॉर्थ कोस्टल तमिलनाडु और नेल्लोर कोस्ट के आसपास चल रहा है. और साउथ आंध्र प्रदेश का दूसरे डिस्ट्रिक्ट जितना है वहाँ विंड स्पीड 45 to 55 किलोमीटर पर आवर चल रहा है. అటు రాణిపేట, వేలూరు, తిరువన్నమలై, విల్లుపురం జిల్లాలతో పాటు కల్లుకురిచి, కడలూర్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. Now it moves in northwest direction and it will reach by tomorrow near to Bapatla. It will cross as a severe cyclonic storm. While crossing the coast, winds speed reaching even 90 to 100 kmph. Gusting to even 110 kmph. So due to this wind speed and rainfall, people have to take care. అటు మిగ్జామ్ తుఫాన్ దక్షిణ ఆంధ్ర, ఉత్తర తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతం కానున్నట్టు వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తీవ్ర తుఫాన్గా రేపు నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు చెప్పారు. మిగ్జామ్ తుఫాన్ ఎఫెక్ట్తో అలర్ట్ అయిన ఏపీ అధికారులు నెల్లూరు, కృష్ణా జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో రేపటి వరకు స్కూళ్లకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.